Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Veka's been just everywhere. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దీనిపై మంగళవారం సీజేఐ ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. కేసును సీబీఐకి అప్పగించింది కూడా. దీంతో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరొక 40 మంది ఉన్నారు. సీబీఐ విచారణ జాబితాలో నిందితుడు సంజయ్ రాయ్, అతడి బంధువులు, స్నేహితులు, మెడికల్ కాలేజ్లోని డాక్టర్లు, సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరినీ ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటికే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సీబీఐ. నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయించనున్నారు సీబీఐ అధికారులు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని విశ్లేషించనున్నారు వైద్యులు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తడంతో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై కేంద్రం హోంశాఖ దృష్టి సారించింది. రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోలీస్ ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపించాలని ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కోల్కతాలో అభయ ఘటన జరిగిన హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర సీబీఐ బృందం 3D లేజర్ మ్యాపింగ్ చేసింది. ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర మ్యాప్ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నటువంటి టీం నిందితుడి ఇంటి పరిసరాలను కూడా విశ్లేషించింది. Hey!